సగటు తెలంగాణవాదిగా నేను ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. దయచేసి మిత్రులందరికీ కూడా నేను కొన్ని పాటలు వినిపిస్తా. ఇదేదో జోక్ కొరకో సంతోషం కొరకో ఇంకో దాని కొరకో కాదు, బాధతోనే మళ్ళీ ఒకసారి చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. ఏం జరుగుతుంది వాళ్ళ ఈ రాష్ట్రంలో, తెలంగాణకు మళ్ళీ ఏం జరగబోతుంది, తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది అన్న విషయాల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ బాధతోనే నేను దీన్ని వినిపిస్తూ ఉన్నాను మీకు. నేను ఇదొకటి అయిపోతుంది. ఇంకొకటి అన్నంలో పెరుగు లేదు. ఇవన్నీ ఒకటొకటి వేరు వేరువి. దాన్ని పాపసుడు ఎల్లారెడ్డి కూడా కాడ ఆఫీసుడు ఎల్లారోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ సెల్ఫిసుడు పడితే లైన్ లో పడతది లేకపోతే జరుగుతుంది పోతే ఇచ్చదు పోతుంది అది పోతే ఇంకొంతొస్తుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయి. ఎవరు బట్టి గారు వస్తుంటే వేదిక మీద చూడండి, బట్టి గారు వేదిక మీకు వస్తున్నారు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజులుగా జరిపిన ఉత్సవాలు, నేను తెలంగాణ తల్లి అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఇది ఇవాళ ఇది జరిగింది. ఇది ఇవాళ కొత్త కాదు. ఈ మత్తుల పడే ఉన్న తెలంగాణను ఊడగొట్టే ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కలపడమే కాదు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణ మొరులను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పరాని చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలాకోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే
ఒక అసహించుకోవలసిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు.